నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా కేంద్రం సెక్రటేరియట్ సాక్షిగా ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒక మంత్రి పంపిన లేఖను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖం మీదే విసిరికొట్టారట. మీ మంత్రికి బుద్ధుందా? అసలు ఫైనాన్స్ గురించి ఆయనకు అవగాహన ఉందా అంటూ నిలదీశారట. ఇది ఒక అధికారి ఆగ్రహం కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నడుపుతున్న దివాలా తీసిన పాలనకు నిదర్శనం. అసలు ఆ రూమ్లో ఏం జరిగింది? ఒక మంత్రికి ఐఏఎస్ అధికారి లెసన్స్ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంత్రులకే గౌరవం లేని పాలన సాగుతోందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక కీలక మంత్రి తన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఒక ఫైలును సిద్ధం చేసి తన పిఏ ద్వారా సంబంధిత శాఖాధిపతి అయిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి పంపారట. సాధారణంగా మంత్రి నుంచి లేఖ వస్తే అధికారులు గౌరవంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిందట. ఆ లేఖను చూడగానే సదరు ఐఏఎస్ అధికారి అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందారని తెలుస్తోంది. నిధులు ఎక్కడున్నాయి? నిధులు లేవు, ఏమీ లేవు. నిధులు లేవని మీ మంత్రికి తెలియదా? ఆయనకు ఆ మాత్రం ఫైనాన్స్ గురించి తెలీదా? క్యాబినెట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రోజు చర్చ జరుగుతూనే ఉంది కదా అంటూ సదరు వ్యక్తిపై ఐఏఎస్ అధికారి విరుచుకుపడ్డారట. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. అంతటితో ఆగకుండా ముందు మీ మంత్రిని నిధులు తెచ్చుకోమని చెప్పండి, అప్పుడు ఈ లెటర్ తీసుకుంటాను అని ఆ కాగితాన్ని పిఏ వైపు విసిరికొట్టారని తెలుస్తోంది. 30 ఏళ్ల సర్వీస్ ఉన్న అధికారులే షాక్ అయ్యేలా ఆ అధికారి ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ మనం గమనించాల్సింది అధికారి ప్రవర్తన మాత్రమే కాదు, ఆయన అన్న మాటల వెనక ఉన్న చేదు నిజాన్ని. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ధనిక రాష్ట్రం ఎటుపోయింది? కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు కాంగ్రెస్ చేతిలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. మంత్రుల అజ్ఞానం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సొంత శాఖలో నిధులు ఉన్నాయో లేదో కూడా తెలియని స్థితిలో మంత్రులున్నారా? ఒక ఐఏఎస్ అధికారి మంత్రికి ఫైనాన్స్ పాఠాలు చెబుతున్నారంటే ఈ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే పాలన వైఫల్యం కనిపిస్తుంది. మంత్రులు రాసే లేఖలకు కనీసం విలువే లేనప్పుడు ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అభివృద్ధి పనుల కోసం నిధులు అడిగితే పో అని పంపించే పరిస్థితి రావడం దేనికి సంకేతం? ప్రభుత్వంలో అధికారులపై నియంత్రణ ఉండాలి, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మేమే గొప్ప, మాకే అంతా తెలుసు అన్న అహంకారంతో కొందరు అధికారులు ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు. ఒకవేళ నిధులు లేకపోయినా ప్రస్తుతం నిధులు లేవు, తర్వాత చూద్దామని మర్యాదగా చెప్పే సంస్కారం కూడా ఐఏఎస్ అధికారుల్లో లోపించిందా? లేక కాంగ్రెస్ మంత్రులను లైట్ తీసుకోవచ్చనే సంకేతాలు పైనుంచి అందుతున్నాయా? సచివాలయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఒక మంత్రి పిఏకే ఇలాంటి అవమానం జరిగితే సామాన్య ప్రజలకు ఆఫీసుల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో ఊహించుకోవచ్చు. చివరగా ఇది ఒక్క మంత్రికి జరిగిన అవమానం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం. అభివృద్ధి శూన్యం, అప్పులు అపారం. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన? ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. నిధులు లేవని ఐఏఎస్ లేఖలు విసిరి కొడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? మంత్రులకు కనీసం తమ శాఖలపై పట్టు ఉందా లేదా? ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.